ఖమ్మం జిల్లా టేకులపల్లిలోని కేసీఆర్ టవర్స్ లో తుమ్మల ప్రచారం నిర్వహించారు. తుమ్మలకు డబుల్ బెడ్రూమ్ మహిళలు ఘన స్వాగతం పలికారు. మేళ తాళాలతో తుమ్మలను ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ కురిసే ఇల్లు కట్టించినందుకు ఓట్లు వేయాలా లేక పోలీసులతో బెదిరించినందుకు ఓట్లు వేయాలా ఒక్కసారి ఆలోచించాలని అన్నారు తుమ్మల నాగేశ్వరరావు. రాజకీయాలు మర్యాదగా గౌరవంగా చేయాలని అన్నారు. ఖమ్మంలో పేదలకు కట్టినటువంటి ఏ ఇంటికాడికైనా పోయి అడగండి, తుమ్మల నాగేశ్వరరావు కట్టిన అంటాడు తప్ప ఎవరు ఇంకోటి పేరు చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, పేదల సమస్యలు తెలియదు, పేదల కష్టాలు తెలియదు. అందుట్లో ఎంత వస్తుంది అనేది మాత్రం వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఈ దారిలో వస్తుంటే ఆయన అక్కడ పక్కన ఏదో భూమి ఉందంట, అక్కడ మటుకు పెద్ద రోడ్డు వేశారు, మిగతా చోట్ల లేదు. అది రేపు రియల్ ఎస్టేట్లో కోట్లు కోట్లు అమ్ముకుంటారు. దాన్ని చూసి పక్కోళ్ళు అతని మనుషులు కూడా ఆక్రమించుకునే పరిస్థితికి వస్తున్నారు. అందరికీ పోలీసులు బెదిరింపులు. ఇందాక మనవాళ్ళకి కూడా వచ్చిందంట. ఆయనకేమో చెప్పు దెబ్బలు పడుతున్నాయి, రాళ్లు పడుతున్నాయి, చేసినోడికేమో పూలు పడుతున్నాయి. అది తల్లి గుండెలో ఉండాలి కానీ నువ్వు బెదిరిస్తే ఉంటుందా సన్నాసి అని చెప్పి నేను అడుగుతున్నా. అంత పిచ్చి పిచ్చి ఆ ఏషాలు వేస్తే ఆ రాళ్లు ఇంకొక 10 రోజుల తర్వాత ఎవరికి పడతాయో మీరే చూద్దరు. కానీ ఈ మహిళామ తల్లులే నిన్ను చెప్పులతోటి కొట్టే రోజు వస్తుంది, జాగ్రత్త అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రాజకీయాలు మర్యాదగా చేయాలి, రాజకీయాలు గౌరవంగా చేయాలి. నువ్వు కష్టపడి ఏదైనా పని చేసి ఉంటే నేను ఈ పని చేసిందని చెప్పాడు, ఆ తల్లులు ఏమైనా కనికరిస్తారు. నువ్వు చెయ్యని దానికి, దొబ్బిన దానికి, దొంగిలించిన దానికి, లంచం తీసుకున్న దానికి వీళ్ళు నీ ఓట్లు వేయాలా?